నిన్న ముఖ్యమంత్రి గారి పైన విజయవాడలో జరిగిన దాడి చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఆ దాడి చాలా నీచాతి నీచమైన, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమికి, వాళ్ళ పార్టీ వాళ్ళ కూటమి ఓటమి అంచుల్లో ఉందనే ఒక భయంతో, ఒక భయంతో కూడిన వాతావరణాన్ని సృష్టించి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన యాత్రను కొనసాగించకూడదనో, లేకపోతే డైరెక్ట్గా ఇటువంటి భౌతిక దాడుల ద్వారా ఆయన్ను భౌతికంగా మరి అంతమొందించేందుకు చేసిన ప్రయత్నంలాగా కనబడతా ఉంది. ఇది ఒక కుట్ర. నిజంగా ఇది ఎంత చాలా బాధాకరమైన విషయం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అనేది గ్రహించలేకపోతా ఉన్నారు. ఆయనకు తగిలిన గాయం యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకే కాదు, ఎక్కడ తెలుగు వారున్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరికీ కూడా తగిలిన గాయం ఇది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే ఇటువంటి కుట్రల్లో పన్నిన వ్యక్తులను, మరి ఇటువంటి చర్యలకు పాల్పడే వ్యక్తులను ఒక్కసారి ఆదేశిస్తే వాళ్ళ పార్టీలు పునాదులతో కదిపే శక్తి ఆయన అభిమానులకు ఉంది. నిజంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది కేవలం అది చంద్రబాబు నాయుడికే చెల్లు. ప్రతి మీటింగ్లోనూ ఎక్కడ వెళ్ళినా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడి ప్రజలను అటువంటి చర్యలకు పురిగొల్పే విధంగా మరి వాళ్ళ ప్రసంగాలు కొనసాగిస్తూ ఇటువంటి భౌతిక దాడులకు పాల్పడే విధంగా మరి వాళ్ళు ప్రోత్సాహాన్ని ఇస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తప్పకుండా త్వరలోనే దోషులు ఎవరని తెలుస్తుంది. దీని వెనుక ఉన్న కుట్రదారులు ఎవరో కూడా బయటపడతారు. ఖచ్చితంగా మేమైతే నమ్ముతా ఉన్నాం, ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ కూటమి కలిసి చేసిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వెన్నుపోట్లు, కత్తిపోట్ల రాజకీయం, మరి ఇటువంటి మేము గతంలో చూసాం. ఇప్పుడు మరోసారి మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇటువంటి దాడికి పూనుకోవడం అనేది నిజంగా ప్రజలందరూ కూడా మరి చూస్తా ఉన్నారు. ఇది హీనమైన చర్యగా ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ చర్యకు ప్రతిఫలం అనేది త్వరలోనే మీకు ప్రజలే
బుద్ధి చెప్పే విధంగా మీకు మీ కూటమికి త్వరలోనే కనువిప్పు కలిగే విధంగా మరి వాళ్ళు తీర్పునివ్వబోతా ఉన్నారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.